వీడియో లాస్ట్ దాకా చూడండి. సర్ప్రైజ్ ఉంది. మామిడి పండ్లతో దోశ ఎలా పోసుకుని వీడియోలు చూపెడతా. ఈ మామిడి పండ్లను మామిడి పండు పై పొట్టు తీసినాం. ఇక గోధుమ పిండి, బియ్య పిండి, నిమ్మకాయ అంతా బెల్లం. ఇప్పుడు ఈ మామిడి పండుని గీరుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేస్తే గ్రైండర్ పట్టుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని గ్రైండర్ పట్టుకుందాం మెత్తగా. ఇందులో కొంచెం గోధుమ పిండి, బియ్య పిండి, ఇందులో కొంచెం గోధుమ పిండి, బియ్య పిండి వేసుకొని ఈ మామిడి పండ్ల ముక్కలను మొత్తం రెండు కలిపి గ్రైండర్ పట్టుకోవాలి. నిమ్మకాయ అంతా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండర్ పట్టుకున్నాం. ఇది ఇప్పుడు ఇందులో పోసుకోవాలి. ఇది ఇలా మొత్తం బియ్య పిండి, గోధుమ పిండి, మామిడి పండ్లది గుజ్జు, ఇది మొత్తం ఇలా కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. నిమ్మకాయ అంతా బెల్లం ఇప్పుడు రెడీ అయింది. దీన్ని దోశ పోసుకోవాలి. చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాం. అందులో ఈ మిశ్రమాన్ని పోసి ఇలా చిన్నగా నేర్చుకోవాలి. ఇది మామిడి పండ్ల దోశ అంటారు. దీనిని ఉల్టాపాలు వేసుకోవాలి. మొత్తం ఇలానే దోశలు పోసుకోవాలి. మామిడి పండ్ల దోశ రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ కావాలనిపిస్తుంది.